నేను లైక్ సో మెనీ హాస్పిటల్స్ కి వెళ్ళాను వరంగల్ లోనే. బట్ ఎవరు కానీ ప్రాపర్ గా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఏంటంటే ప్రాపర్ గా స్కాన్ చేసిన ఏదో కానీ జస్ట్ రాండమ్ చూసి చెప్పారు తప్పితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో నాకు మెనీ ఇయర్స్ నుంచి అది 2 nostrils ఒక నాస్ట్రిల్ లో కంప్లీట్ గా బ్రీతింగ్ రావట్లేదండి. సో సునీల్ డాక్టర్ దగ్గరికి లైక్ మా ఫ్రెండ్ ఒకసారి సజెస్ట్ చేశారు, లైక్ ఈ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుదాం, లైక్ ఒకసారి ఈ డాక్టర్ ఒపీనియన్ తీసుకుందని చెప్పేసి లైక్ హీ జస్ట్ పుట్ మీ ఇంటూ దిస్ థింగ్. సో అలా డాక్టర్ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత లైక్ డాక్టర్ గారు క్లియర్ గా లైక్ స్కానింగ్ అని ఒక క్లినిక్ కల్చర్ ఇచ్చారు అండ్ యాక్చువల్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు మాకు. దాన్ని బట్టి మీకు పర్మనెంట్ సొల్యూషన్ గా లైక్ ఇలా సర్జరీ చేయాలి సపోప్లాస్టీ అని చెప్పేసి లైక్ మీ క్లియర్ ప్రాసెస్ ఇచ్చారు అండ్ మాకు టైం కూడా చేశారు. ఇంత క్లియర్ గా ప్రాసెస్ చెప్పారు కాబట్టి మేము లైక్ మాట్లాడుకుని ఐ డిసైడ్ టు గో ఫర్ సర్జరీ. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎప్పటికైనా కూడా ట్రిగర్ అవుతుంది, మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఈ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి లైక్ సింపుల్ వేరే చెప్పారు డాక్టర్. పిచ్చింగ్ అయ్యాను, సర్జరీ అయిపోయింది అండ్ పోస్ట్ 2 months ఆఫ్టర్ 2 months నేను కంప్లీట్ రికవర్ అయిపోయానండి. సో ద లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ ఆల్సో మన స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా కూడా తను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పోస్ట్ ఆపరేషన్ కూడా ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఫర్ మీ. లైక్ చాలా కేటగిరీస్ ఉంటాయండి, అన్ని ఈక్వల్ గా ఉంటేనే లైక్ ఎవరైనా కూడా చాలా ఏదైనా ఎనీ పేషెంట్ లైక్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా బయట పడగలుగుతారు. సో అలా యూ కెన్ టేక్ మీ యాజ్ ఎగ్జాంపుల్ అండి. మా ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చాలా బాగా ఓపిక్ గా సార్ మా ప్రాబ్లం ఎలా ఉంది మేము ఎలా రికవర్ అవుతున్నాం కూడా చాలా బాగా వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు సీ. థ్యాంక్ యూ సో మచ్.